భగవాన్ బిర్సా ముండా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన యోధునిగా, సమాజ సేవకునిగా నిత్యం స్మరించే మహనీయుల్లో ఒకరిగా నిలిచారు. బ్రిటిష్ ప్రభుత్వం తమ వెంట క్రైస్తవ మిషనరీలను తెచ్చుకున్నారు. చెప్పుకునేందుకు వీరంతా క్రైస్తవ మత ప్రచారకులు. కానీ వీరి వాస్తవికమైన పని ఏమిటంటే బ్రిటిష్ ప్రభుత్వం యొక్క వేర్లను భారత్లో బలంగా నాటడమే. వనవాసుల్లో సనాతన ధర్మం పట్ల వ్యతిరేకతను నిర్మాణం చేస్తూ వారిని బలవంతంగా మత మార్పిడులకు గురి చేయడం ప్రారంభించారు. బిర్సా ముండా వనవాసుల్లో చైతన్యం నింపుతూ పెరుగుతున్న క్రైస్తవ మిషనరీల ఆగడాలను నిలువరించాలంటే క్రైస్తవాన్ని బహిష్కరించాలని, మతం మార్చుకున్న వారు తిరిగి వారి స్వధర్మంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. క్రైస్తవ పాఠశాలలను బహిష్కరిస్తున్నారు. బిర్సా తండ్రి క్రైస్తవ స్కూళ్లను వ్యతిరేకిస్తూ ఆయనను అక్కడ చదివించడానికి నిరాకరించారు. ఆనంద్ పాండే పరిచయంతో బిర్సాకు హిందూ ధర్మం యొక్క గొప్పతనం గురించి తెలిసింది. క్రైస్తవ మతంలోని దురాచారాలు, లోపాలను పాండే వివరంగా వివరించారు. ఆనాడు ఆంగ్లేయులు వనవాసుల భూములను అక్రమంగా ఆక్రమించుకుంటూ వాటిని తిరిగి ఇవ్వాలంటే మతం మార్చుకోవాలని షరతులు విధిస్తున్నారు. తిరగబడితే మరణశిక్షే. దీన్ని బిర్సా ముండా తీవ్రంగా వ్యతిరేకించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని ప్రారంభించారు. బిర్సా ఆంగ్లేయులకు సవాలు విసురుతూ, తెల్లతోలుతో మెరిసిపోతున్న ఆంగ్లేయులారా, మీరు ఏ ఉద్దేశంతో మా దేశంలోకి ప్రవేశించారు? ఇక్కడ మీ పనేమిటి? చిన్న నాగపూర్ పట్టణం తరతరాలుగా మాదే. దీన్ని మీరు మా నుండి బలవంతంగా తీసుకోలేరు. అందుకే మీరు మీ దేశానికి తిరిగి వెళ్ళిపోండి, లేకపోతే ఈ ప్రాంతమంతా మీ శవాలతో నిండిపోతుంది. బిర్సా ముండా పిలుపుతో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా మొదలైన వనవాసుల ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. అది ఏ రీతిలో సాగిందో తెలుసుకోవాలనుకుంటే నాటి లెఫ్టినెంట్ గవర్నర్ ప్రకటన వింటే మనకు అర్థమవుతుంది. ఎప్పటి వరకైతే బిర్సా ముండా జైలులో ఉన్నారో అప్పటి వరకు అంతా ప్రశాంతంగా ఉంటుందని భావించడం మూర్ఖత్వమే. వాస్తవంగా బిర్సాను ప్రభుత్వం బంధించి పెద్ద విస్ఫోటంపై కూర్చుంది. ఆయన ఉద్యమానికి చెందిన ఏ ఒక్క చిన్న నిప్పు కణికైనా దానిపై పడిందంటే క్షణకాలంలోనే అంతా భస్మమవుతుంది. భగవాన్ బిర్సా ముండా వనవాసులను తులసి పూజ చేయాలన్నారు. గోహత్యలు మహాపాపమని వివరించారు. రామాయణం, మహాభారతం, భగవద్గీతలు నిత్యం పఠించాలని, మాంసాహారం మాని సాత్వికులుగా జీవించాలని హితబోధ చేశారు. 30 మే 1900 సంవత్సరంన ఆయనకు కలరా సోకిందనే వార్త గుప్పుమనింది. జూన్ 9న ఆయనకు వాంతులయ్యాయి. అవి మరీ ఎక్కువయ్యేసరికి బిర్సా స్పృహ కోల్పోయారు. ఉదయం 9 గంటలకు వనవాసుల భగవంతుడైన బిర్సా ముండా తుదిశ్వాస వదిలి ఈ లోకం నుండి శాశ్వతంగా దూరమయ్యారు. సంపూర్ణ భారత్లో, ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, ఒరిస్సాల్లో నేటికీ ఆయనను భగవంతునిగా భావించి పూజిస్తారు. బిర్సా దేశం, ధర్మం కోసం చేసిన త్యాగం, సేవలు వెలకట్టలేనివి. అది గుర్తించి మన కేంద్ర ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో ప్రతిష్ఠించింది. ఆ మహనీయునికి శతకోటి నమస్కారాలు.